దేవి నవరాత్రులు మూడో రోజుకైతే చేరుకున్నాయి. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లిగూడెం నియోజకవర్గం 17వ వార్డులో అయితే మనమైతే ఉన్నాం. ఇక్కడైతే విశ్వదుర్గేశ్వరి ఆలయంలో అయితే మనం ఉన్నాం. ఈరోజు అమ్మవారి అవతారం ధనలక్ష్మీదేవిగా అయితే ఇక్కడంతా కూడా చెప్పుకుంటున్నారు. ధనలక్ష్మీదేవిగా అమ్మవారిని ఇక్కడంతా కూడా విజువల్స్ లో చూడొచ్చు. ఆ డబ్బుతో అలంకరించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడంతా కూడా అమ్మవారిని ధనలక్ష్మి అవతారం కావడంతో అంతా కూడా డబ్బులతో కూడా ఇక్కడంతా కూడా అలంకరించారు. సుమారు 52 లక్షల రూపాయల వరకు కూడా అలంకరణలు అయితే చేసినట్టు మనకు కనబడుతుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. 100 రూపాయల నోట్లు, అలాగే 200 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఇదంతా కూడా అమ్మవారికి అలంకరణ రూపంలో అయితే చేసినట్టయితే మనకి తెలుస్తుంది. అమ్మవారికి మాల రూపంలో ఏదైతే పువ్వులు ఉంటాయో మాల రూపంలో కూడా ఈ నోట్లను అన్ని కూడా ఒజ్జుగా పెట్టి మాల రూపంలో కూడా ఇక్కడంతా కూడా చేసినట్టయితే మనకంతా కూడా దర్శనమిస్తుంది. అయితే అమ్మవారి ధనలక్ష్మి రూపం కావడంతో ఈ రోజంతా కూడా ప్రతి దేవాలయాల్లో కూడా అమ్మవారిని ధనలక్ష్మితో అలంకరించి ధనలక్ష్మీదేవిని అలంకరించి అందరూ కూడా భక్తులంతా కూడా ప్రసన్నం చేసుకుంటారు. ఇక్కడ 100 రూపాయల నోట్లంతా కూడా అమ్మవారికి ఎంత అందంగా కనబడుతున్నాయో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడంతా కూడా భక్తులంతా ఉన్నారు. అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో వీళ్ళంతా కూడా దర్శించుకుంటాకు వచ్చారు. ఈ రోజు ఈ అలంకరణ చూసిన భాగ్యం కలిగితే అమ్మవారు ధనలక్ష్మీదేవిని అందరికీ కూడా భక్తులందరూ కూడా ప్రసాదిస్తారని హిందువుల నమ్మకం. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. మూల విరాటికి అయితే మనం వచ్చాం. విగ్రహం దగ్గర అయితే అంతా కూడా పూలదండలు వలె అంతా కూడా అమ్మవారికి అలంకరణ అయితే చేశారు. 50 రూపాయలు పూలదండలు, అలాగే 100 రూపాయల నోట్లతో తయారు చేసిన పూలదండలు, అలాగే 200 రూపాయల నోట్లతో తయారు చేసిన పూలదండలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మూల విరాట్ విగ్రహం అమ్మవారు ఎవరైతే ఉన్నారో 50 రూపాయలు, 100 రూపాయలు, అలాగే 500 రూపాయలు ఒక దండ కింద కూడా పెట్టి అమ్మవారిని అయితే అలంకరించారు. అమ్మవారు కూడా చాలా అందంగా చూడముచ్చటగా కూడా కనబడుతున్నారు. ఇక్కడైతే ఆలయ ధర్మకర్త గొర్రెల శ్రీధర్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గుడి ఎప్పుడు నిర్మించారు, ఈ గుడిలో విశిష్టతలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, గుడి ఎప్పుడు నిర్మించారు, అసలు గుడిలో విశిష్టతలు ఏంటి, అసలు అమ్మవారి పేరేంటి? ఈరోజు స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారు మరి ఇక్కడ గడిచిన 32 సంవత్సరాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కమిటీ సోదరులందరూ కూడా కేవలం ఏదైతే కష్ట నష్టాలుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న మా ప్రాంతం అంతా కూడా ఈ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులుండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మరి ఈరోజు ఉంటున్నారంటే కేవలం అమ్మవారి మీద భక్తితోటి మేము ప్రతి సంవత్సరం కూడా కమిటీ సోదరులు అందరం కూడా మాలలు ధరించి అమ్మవారి సేవ ఈ 13 రోజులు కూడా అమ్మవారి సేవలోనే నిమగ్నమవుతాం. అలాగే 32 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి మహోత్సవాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారు కోరిన కోరికలు తెచ్చి అమ్మవారు మా విశ్వదుర్గేశ్వరి మాత ఆ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా దర్శించుకుని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని మా కష్ట నష్టాలు పోవాలని చెప్పి కోరుకుంటాం జరుగుతూ ఉంది. ఇది దసరాలో మరింత ఎక్కువగా ఈ మహిళా సోదరి మండలి కానీ పెద్దలు కానీ యువకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అయితే ఏ రోజు ఏ అవతారంలో మీరు చేస్తున్నారు? ఏదైతే నవరాత్రుల్లో ఉన్నాయో ప్రతిరోజు కూడా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు మంగళ గౌరిగా, ఈ రోజు మూడో రోజు అమ్మవారు లక్ష్మీదేవి మహాలక్ష్మి ధనలక్ష్మీ దేవిగా ఈరోజు అలంకరించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా వివిధమైన అలంకారాలతోటి ఏదైతే మరి రాజరాజేశ్వరిగా కానీ, సరస్వతీదేవిగా కానీ, అన్నపూర్ణగా కానీ, అలాగే ఏదైతే వనమాత హరితాదేవిగా కానీ దసరాలో దశమి రోజున విజయదశమి రోజున అమ్మవారిని ఎంతో నిష్ట నియమాలతోటి వివిధ అలంకారాలతోటి ప్రతిరోజు ఒక అలంకారంతో ఈరోజు విశ్వదుర్గేశ్వరి మాత దర్శనమిస్తారు. ఈరోజు అదే అవతారంలో భాగంగా ఈరోజు అమ్మవారి ధనలక్ష్మిగా సుమారుగా 50,30,000 రూపాయలు ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఇది కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కేవలం మనం ఒక సేవ అమ్మవారి సేవ చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా కమిటీ సోదరులే ఈ యొక్క అలంకారాలన్నీ కూడా దగ్గరుండి చేసుకుంటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పిల్లలకు తులాభారాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది. అసలు ఎటువంటి తులాభారాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? అలాగే ఏదైతే మరి వాళ్ళు కోరికలు ఏవైతే ఉన్నాయో తీరిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవు నెయ్యి మొక్కుంటే ఆవు నెయ్యి బరువుతో తులాభారం కానీ, పటికి బెల్లం మొక్కుంటే పటికి బెల్లంతో కానీ, ఏదైతే చిల్లర డబ్బులతో ఉంటే డబ్బుల విషయంలో కానీ ఎవరికి తోచిన విధంగా మొక్కుకున్నప్పుడు ఆ కోరికలు తీరుతాయి. కాబట్టి తప్పనిసరిగా వచ్చి వాళ్ళు తులాభారం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా ఏదైతే మరి మా అమ్మవారి విశిష్టత ఏంటంటే ఎవరైతే 9 శుక్రవారాలు ప్రతి వారం కూడా శుక్రవారం 21 ప్రదక్షిణలు చేస్తారో తప్పనిసరిగా ఆ యొక్క 9 వారాలు 21 ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత
అమ్మవారు తప్పనిసరిగా 21 కొబ్బరికాయ కొట్టి అమ్మవారు కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఆ కోరికలు తీర్చే విధంగా మొక్కుంటారని కూడా తెలియజేస్తాం. అయితే అన్న సంతర్పణ గాని, అలాగే దేవీ నవరాత్రులు అమ్మవారిని ఊరేగింపు గాని అది ఎప్పుడు నిర్వహిస్తున్నారు మీరు? ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్న తరుణంలో విజయదశమి అనంతరం 4వ తారీఖు శనివారం నాడు ఈ ప్రాంతం కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ చాలా అంగరంగ వైభవంగా ఈ అమ్మవారిని ఊరేగింపడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే మాకు విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు అయిన తర్వాత కార్తీక మాసంలో వన సమారాధన లాగా ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఈ ప్రాంతం అంతా కూడా కార్తీక మాసం వనభోజనంలాగా మేమందరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో పెద్ద ఎత్తున సుమారుగా 10,000 మంది ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతూ ఉంది. అయితే 9 వారాలు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని 9 వారాలు వచ్చి అలాగే 21 ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు విశ్వ దుర్గేశ్వరి మాత ఎక్కడైతే తీరుస్తున్నాయి ఇక్కడ అంతా కూడా ప్రజలంతా చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.